బెలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న బర్నింగ్ టాపిక్ ఇది. బలూచ్ తిరుగుబాటుదారులు హీరో-2 పేరుతో చేపట్టిన భీకర దాడులు పాకిస్తాన్ సైన్యానికి చెమటలు పట్టించాయి. మరి ఈ పోరాటంలో 200 మంది పాక్ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ సైనికులు చనిపోయినట్లు BLA చెబుతుంటే 177 మంది తిరుగుబాటుదారులు చనిపోయినట్లు పాక్ ఆర్మీ క్లెయిమ్ చేస్తోంది. బలూచ్ రెబల్స్ వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపణలకు దిగుతోంది. అయితే పాకిస్తాన్ తమ అంతర్గత సమస్యలకు భారత్ మీద నిందలు వేయడం కొత్తేమీ కాదని మన విదేశాంగ శాఖ ఖండించింది. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ పరిణామాలపై మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టి పడింది. గత వారం బెలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA హీరో-2 పేరుతో పాకిస్తాన్ సైన్యం మీద భీకర దాడులు చేసింది. ఏకకాలంలో 5 జిల్లాల్లో జరిగిన ఈ పోరాటంలో వందల మంది ప్రాణాలు పోయాయి. క్వెట్టా, సిబి మస్తుంగ్, గ్వాదర్, నొష్కి, పాస్ని, పంజ్గుర్, ఖరాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం, BLA దళాల మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగింది. తమ దాడిలో 200 మంది పాక్ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ సైనికులు చనిపోయినట్లు BLA ప్రకటించింది. అయితే BLA దాడులను తిప్పికొట్టినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. తమ బలగాల దాడిలో 177 మంది తిరుగుబాటుదారులు చనిపోయినట్లు తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణుకు పుట్టించాయి. బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలు BLA పట్టులోకి వెళ్లడం ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ఆందోళనకు గురి చేస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు చెందిన 2 మహిళా యోధురాళ్లు చుక్కలు చూపించారు. వీరిద్దరూ సూసైడర్ బాంబర్లుగా మారి పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైన్యానికి నష్టం కలిగించారు. హవా బలోచ్, ఆసిఫా మొంగల్ అనే ఈ 2 మహిళల వీడియోలను BLA విడుదల చేసింది. కాగా BLA విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు, అందుకే మా ఇంటి ఆడవాళ్లపై పడ్డారు, ఇది పిరికి పంద చర్య కాదంటారా అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచిస్తాన్ ప్రజలు మేలుకొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని BLA పేర్కొంది. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్. అది పాక్ భూభాగంలో సుమారు 44% భూభాగం ఉంటుంది. కానీ పాకిస్తాన్ మొత్తంలో బలూచీల జనాభా 6% మాత్రమే. పాకిస్తాన్ రాజకీయాల్లో పంజాబ్ ప్రాంత నాయకుల పెత్తనమే ఎక్కువ. అక్కడి సైన్యంలో పెత్తనం కూడా పంజాబీలదే. బెలూచిస్తాన్లో అపారంగా గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ ఓడరేవు ఉంది. పాకిస్తాన్ ఈ సంపదను దోచుకుంటూ తమ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని బలూచీల ఆరోపణ. తమ ప్రాంతం పాకిస్తాన్ నుంచి వేరుపడి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని బలూచీలు కోరుకుంటున్నారు. బలూచిస్తాన్లో తిరుగుబాట్లు అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. 1948లో బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. అయితే పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ మీద క్రూరమైన దాడులు చేస్తూ అణిచివేస్తోంది. BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి పాకిస్తాన్ గడ్డ మీద బలూచిస్తాన్లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం, ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో 2 మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం సంభవించడం ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బలూచ్ ప్రజల్లారా, పాకిస్తాన్ సైన్యానికి దూరంగా ఉండండి, మా పోరాటానికి మద్దతు ప్రకటించండి అంటూ BLA ఓ ప్రకటన విడుదల చేసింది. బలూచ్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,50,00,000. ఇందులో ఇరాన్లోనే 40 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మరో 10 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రధానమైన బలూచిస్తాన్ ప్రావిన్లో మాత్రం వీళ్ల జనాభా తక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. కాగా బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. BLAకు భారత్ సహకారం అందిస్తుందని తాజా ఘటనల నేపథ్యంలో విరుచుకుపడింది. అయితే ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ధ్వజమెత్తారు. ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణిచివేత, క్రూరత్వం అంతర్జాతీయంగా బాగా తెలిసిన విషయాలు. పాకిస్తాన్కు అసత్య ఆరోపణలు చేయడం తప్పితే వేరే పని లేనట్లు ఉందని జైస్వాల్ చురకలంటించారు. ముందు పాకిస్తాన్ అసత్య ప్రేలాపన వదిలి ఆ దేశ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.